కృష్ణా జిల్లా ఉయ్యూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏపీ జెన్జీ వార్ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలకు పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, నిరుద్యోగ భృతి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. మంత్రి వారివి మాజీ మంత్రులు వస్తాం, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కన్నబాబు గారు, అలాగే పేరు నానయ్య, అలాగే బొత్స సత్యనారాయణ గారు అందరూ చెప్పారు. చర్చించు లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే చర్చించాలి, ఆయనతోనే చర్చిస్తాను అనేటువంటి ఆలోచన నీదైతే మీ తండ్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి నువ్వు ఎక్కి ముఖ్యమంత్రి హోదాలో నువ్వు చర్చకు ఆహ్వానిస్తే తప్పకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో సాక్ష్యాధారాలతో సహా తీసుకుని మీ ముందర ఉంటారు. అంతేగాని నువ్వేదో పిచ్చి కౌరులు పిచ్చి మాటలు చెప్పి నీ నిజాయితీని నిరూపించుకోవాలంటే నేను ఒకే ఒక సందర్భం చెప్తా. గతంలో ఇదే అసెంబ్లీలో పరిటాల రవి గారి మీద అనేక మర్డర్ జరిగినప్పుడు అనేక ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన సందర్భంలో